చాలా మంది పెద్ద పెద్ద కోరికలు అనేది కోరుకుంటారు, కానీ దాన్ని అచీవ్ చేయరు. చాలా మంది పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడతారు, కానీ వాళ్ళు పని ఏం చేయరు. ఇంకా చాలా మంది ఎన్నో డిసిషన్స్ తీసుకుంటారు, కానీ దాన్ని క్విట్ చేస్తారు. కానీ ఈ ప్రపంచం ఓన్లీ వాళ్ళని మాత్రమే పట్టించుకుంటుంది, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళే యాక్షన్ టేకర్స్ అన్నమాట. సో దయచేసి నోట్స్ అనేది రాసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన అందరం గజినీలం అనమాట. స్టార్టింగ్ 5 మినిట్స్ గుర్తుంటుంది, లాస్ట్ 5 మినిట్స్ గుర్తుంటుంది, మధ్యలోదంతా ఫసక్. నిన్నటి వరకు చెయ్యంది ఈ రోజు చేస్తే నిన్నటి వరకు దక్కింది ఈ రోజు నుంచి కొత్తగా దక్కుతుంది. సో నిన్నటి వరకు చేసింది ఈ రోజు కూడా అదే చేస్తే నిన్నటి వరకు దక్కింది ఈ రోజు కూడా మనకు అదే దక్కుతుంది. ఎస్ అవును. జనాల దగ్గర నుంచి నేర్చుకుంటాం లెసన్స్, నేచర్ దగ్గర నుంచి లెసన్స్ నేర్చుకుంటాం మనం. ఓకే, ఏదైనా ప్రాక్టికల్ ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు లెసన్స్ నేర్చుకుంటాం. అట్లా ఏవైతే లెసన్స్ అనేది మనం ఏం నేర్చుకున్నాం అనేది చాలా క్లీన్గా కాన్షియస్ తోని మనం చేయాలి. ఎందుకంటే ఈ భూమి పైన కామన్ సెన్స్ అనే సెన్స్ ఎవరికి ఇచ్చాడంటే భగవంతుడు మనుషులకే ఇచ్చాడు. కానీ జర్నీలో పోతున్న కామన్ సెన్స్ అనే సెన్స్ మర్చిపోతున్నారు ఈరోజు. ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళని మర్చిపోతున్నారు, ఎవరైనా వాళ్ళకి కీడి చేసినా కూడా మర్చిపోతున్నారు, మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతున్నారు. అండ్ చాలా మందిని తక్కువ అంచనా చేస్తున్నారు, గ్రాటిట్యూడ్ అనేది చూపిస్తలేరు, ఎవరికి వాల్యూ కూడా ప్రాపర్ చేయట్లేదు. సో అందుకోసమే చాలా మంది మన జీవితంలో వచ్చి లెసన్స్ నేర్పించిపోతారు, మళ్ళీ నెక్స్ట్ ఎలా ఎదగాలని చెప్పేసి. టెన్షన్ పడకు, నీ గురించి కూడా చెప్తున్నా. అమ్మాయి అనేది మోసం చేసింది, రోజు రీఛార్జ్ చేయించుకుంది, దాని తర్వాత అన్ని చేయించుకుంది, మోసం చేసి అట్లా అబ్బాయిలు కూడా ఏడుస్తారు కొంతమంది. ఎవరన్నా వచ్చి మీకు మోసం చేశారంటే ఫస్ట్ ఏడవద్దు, సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకు? భగవంతుడు అనేది మీకు రియలైజ్ చేశాడు ముందే, బిఫోర్ మ్యారేజ్ అలా ఒరిజినాలిటీ ఏంటో రియలైజ్ చేశాడు. సో దట్ యూ షుడ్ సెలబ్రేట్ దట్ సక్సెస్. ఎస్ ఆర్ నో? అలా ఆలోచించారు, మోసం చేశారని చెప్పేసి దాన్నే పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటారు. సో నెక్స్ట్ డేని వెల్కమ్ అనేది చేయరు. ఓకే, సో ఎప్పుడైతే కొంతమంది మన జీవితంలో వచ్చి కొన్ని మోసాలు చేస్తారో దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ రాబోయే వాళ్ళతోని మీరు ఎలా మంచిగా బతకాలి, ఎలా వాళ్ళని అనలైజ్ చేయాలనేది వీళ్ళు వచ్చి నేర్పించిపోతారు. దాని ద్వారానే మన మెచ్యూరిటీ పెరుగుతుంది అనమాట. వదిలేయడం అంతకన్నా ఈజీ. కష్టమైన పని ఏదైనా ఉందంటే దాన్ని రెగ్యులర్గా చేయడమే. ఇక్కడ చూసినట్టయితే మోర్ పీపుల్ ఆర్ డ్రీమర్స్ బట్ నాట్ డూవర్స్. చాలామంది పెద్ద పెద్ద కోరికలు అనేది కోరుకుంటారు, కానీ దాన్ని అచీవ్ చేయరు. చాలామంది పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడతారు, కానీ వాళ్ళు పని ఏం చేయరు. ఇంకా చాలామంది ఎన్నో డిసిషన్స్ తీసుకుంటారు, కానీ దాన్ని క్విట్ చేస్తారు. కానీ ఈ ప్రపంచం ఓన్లీ వాళ్ళని మాత్రమే పట్టించుకుంటుంది, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళే యాక్షన్ టేకర్స్ అనమాట. ఎంతమంది ఒక యాక్షన్ టేకర్స్ దాంట్లో మనం ఉండాలనుకుంటున్నాం? చేతి ఎత్తండి. ఎందుకంటే చేతి ఎత్తడం కూడా ఒక యాక్షన్ టేకింగే అది. ఓకే, సో యాక్షన్ టేకర్స్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుందని నేను మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సో ఎంతమంది ఈ 2025లో ఏదైతే ఇక్కడ మనసులో ఒక కమిట్మెంట్ అనేది తీసుకుంటారో దాన్ని 200% యాక్షన్లోకి తీసుకురావాలని ఒక కమిట్మెంట్ తీసుకుంటారో వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, సో ఎందుకు చేతులు ఎత్తండి అంటే మీ మైండ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైతే మీ మైండ్కి నేను ప్రిపేర్ చేపిస్తుంటానో అది ప్రతిసారి రాబోయే టైంలో యాక్షన్లోకి అనేది తీసుకొస్తుంది. సో ఇప్పుడు నేను ఈ 2025 మీ జీవితంలో గేమ్ చేంజింగ్ కావడానికి టోటల్ 5 స్ట్రాటజీస్ చెప్తున్నాను. ఎవరైతే బుక్ పెన్ను తీసుకొని వచ్చారో దయచేసి వాళ్ళు రాసుకోండి. ఎందుకంటే ఎవరైతే నోట్స్ రాస్తారో వాళ్ళు నోట్లు ఎక్కువ సంపాదిస్తారు జీవితంలో. సో దయచేసి నోట్స్ అనేది రాసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన అందరం గజినీలం అనమాట. స్టార్టింగ్ 5 మినిట్స్ గుర్తుంటుంది, లాస్ట్ 5 మినిట్స్ గుర్తుంటుంది, మధ్యలోదంతా ఫసక్. అది అయితే బాగా గుర్తుంది నీకు. ఓకే, సో రైట్. సో టోటల్ 5 స్ట్రాటజీస్. అందులో ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి ఏంటంటే అనలైజింగ్ 2024. సో అసలు 2024లో అసలు ఏం జరిగిందని ఎవరు కూడా కూర్చొని ఒకసారి అనలైజ్ చేయరనమాట. అసలు నేను ఏం మంచి పనులు చేశాను, ఏం చెడ్డ పనులు చేశాను, నా లోపల ఇంప్రూవ్మెంట్స్ అనేది ఏం నేను చేసుకున్నాను, ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అనేది నేను చేసుకోలేను అని కూర్చొని డిసిజన్ తీసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ అనలైజింగ్ 2024లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో బుల్లెట్ పాయింట్స్ ఏంటంటే వాట్ ఆర్ యువర్ మేజర్ మైల్ స్టోన్స్ ఇన్ 2024. అంటే నువ్వు మేజర్గా చిన్న చిన్న గోల్స్ అనేది 2024లో ఏం అచీవ్ చేసావు అనేది ఈరోజు ఒకసారి అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఇంటికి వెళ్ళి ఒక పెన్ను పేపర్ తీసుకొని మైల్ స్టోన్స్ అనేది 2024వి రాసుకోండి. ఎందుకంటే మనందరం కూడా చిన్నదో పెద్దదో ఏదో ఒక పనులు అనేది మనం చేసాం, అవన్నీ మైల్ స్టోన్ కింద రాసుకోండి. అదే ప్రపోజింగ్ ఇవన్నీ మైల్ స్టోన్ కాదు, హస్బెండ్ వాట్ ఎవర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కి. ఓకే, సో నేను కూడా కూర్చొని ఒక మైల్ స్టోన్ అనేది రాశానమాట. అసలు నేను కూడా 2024లో నేను అసలు ఏం చేస్తానని. సో కొన్ని మైల్ స్టోన్ నావి కూడా చెప్తాను నేను. 2 కొత్త యూట్యూబ్, ఒకటైతే వేణు కళ్యాణ్ డైలీ మోటివేషన్ అండ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటుంది. సో అది ఎట్లయినా మా మైల్ స్టోన్ ఎప్పటి నుంచో. అది కాకుండా ఇంకా 2 ఛానల్స్ కొత్తగా స్టార్ట్ చేశాను. పాడ్కాస్ట్లు అనేది చాలామంది ఇంటలెక్చువల్ పీపుల్తోనే నేను చేయడం స్టార్ట్ చేశాను, అది ఒక మైల్ స్టోన్ కొత్తది. దాని తర్వాత బ్రాండింగ్ సర్వీస్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశాను.
డిజైన్ యువర్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కొత్తగా డిజైన్ చేశాను ఈ 2024లో. ఆన్లైన్ ట్రైన్ ద ట్రైనర్ అని చేసాము. దాని తర్వాత యూనిక్ పార్ట్నర్స్ విత్ ట్రైనర్స్ అని అదొక ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేసాము. అల్టిమేట్ లైఫ్ మాస్టరీ అని ఒక కోర్స్ డిజైన్ చేశాను. బిజినెస్ గేమ్ చేంజర్, అల్టిమేట్ రియల్ ఎస్టేట్ మాస్టరీ, అల్టిమేట్ బిజినెస్ మాస్టరీ, బిజినెస్ బ్రహ్మాస్త్ర, 1-to-1 కోచింగ్ విత్ బిజినెస్ ఓనర్స్, మనీ మేనేజ్మెంట్ సిరీస్, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ చేశాను ఈ 2024లో కొత్తగా తెలుసుకొని. దాని తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్, దాని తర్వాత మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. అండ్ దాని తర్వాత యూనిక్ రియాలిటీ అనే ఒక కంపెనీ కొత్తగా స్టార్ట్ చేస్తాం రియల్ ఎస్టేట్ది. దాని తర్వాత 7 ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది, అంటే 7 ఇంటర్నేషనల్ కంట్రీస్ అనేది తిరిగాను ఈ 2024లో. అండ్ అదే కాకుండా కూడా ఒక www.uniquelife.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ అనేది రెడీ చేశాను. ఆన్లైన్ కోర్సెస్ అనేది చాలా నా మైండ్లో ఉన్నాయని డిజైన్ చేసి అందులో మేము పెట్టేశాం. నాలాంటి ట్రైనర్స్ చాలామందితోని కోర్సెస్ డిజైన్ చేసి అందులో ప్రతిదీ కూడా నేను పెట్టేశాను అనమాట, వెబ్సైట్ డిజైన్ చేసి. సో దట్ అక్కడి నుంచి కూడా నాలెడ్జ్ అనేది దక్కాలని ఇవన్నీ కూడా కొత్తగా చేశాను. 2023లో చెయ్యండి, 2024లో కొత్తగా చేశాను. థ్యాంక్ యూ. ఒక్కరైనా క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేశాను. నిన్నటి వరకు చెయ్యండి, ఈరోజు చేస్తే నిన్నటి వరకు దక్కంది, ఈ రోజు నుంచి కొత్తగా దక్కుతుంది. సో నిన్నటి వరకు చేసింది ఈ రోజు కూడా అదే చేస్తే నిన్నటి వరకు దక్కింది, ఈ రోజు కూడా మనకు అదే దక్కుతుంది. ఎస్ ఆర్ నో? సో అందుకోసం ఏదైనా కొత్తగా చేస్తేనే కొత్తగా దక్కుతాయి. ఇవేరే కాకుండా ఇవన్నీ కూడా నేను ఎఫర్ట్స్ పెట్టాను, క్రియేట్ చేశాను. సో ఈ ఎఫర్ట్స్ పెట్టినందుకు, క్రియేట్ చేసినందుకు భగవంతుడు కూడా కొంచెం రికగ్నైజేషన్ ఇస్తాడు. అండ్ మీ సపోర్ట్ ద్వారా కూడా రికగ్నైజేషన్ తగ్గుతుంది. ఆ రికగ్నైజేషన్ ఏంటి అని అంటే శృతి హాసన్ గారి చేతుల మీదుగా మోస్ట్ అడ్మైర్డ్ రియల్ ఎస్టేట్ సేల్స్ కోచ్ అవార్డ్ 2024, అలానే కీర్తి సురేష్ గారి చేతుల మీదుగా అవుట్ స్టాండింగ్ బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్ అవార్డు అనేది కూడా దక్కింది. థ్యాంక్ యూ, ఇది కూడా అప్రిషియేట్ చేసినందుకు. సో అలా 2024 అనేది కూర్చొని నేనేం చేశానని చెప్పేసి ఎగ్జాంపుల్గా మీకు చూపించాను, రాశాను. సో మీరు కూడా స్టూడెంట్ లెవెల్ కావచ్చు, లేదంటే ఒక హౌస్ వైఫ్ కూడా ఇంట్లో కూర్చుంటుంది, ఓన్లీ హౌస్ వైఫ్ కాదు, తను కూడా ఏదో ఇంటర్ లెవెల్లో కావచ్చు, ఏదైనా చేస్తుంది. ఓకే, అలానే హస్బెండ్, ఒక బిజినెస్ ఓనర్, ఒక ఎంప్లాయ్, ఎవరన్నా సరే భూమి పైన బెగ్గర్ కూడా చిన్న చిన్న మైల్ స్టోన్ కూడా అతను కూడా అచీవ్ చేస్తాడు. సో అట్లా మనం ఒక పేపర్ పెన్ తీసుకొని ఈ 2024లో చిన్న చిన్న అచీవ్మెంట్స్ అనేది మనం ఏం చేస్తాం కొత్తగాని ఒకటి రాసుకొని వాటికి ఒక గ్రాటిట్యూడ్ అనే యాటిట్యూడ్తోని, కృతజ్ఞత భావంతో వాటికి చెప్పాలన్నమాట. రెండో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే, వాట్ వేర్ ఏ ఫ్యూ ఆఫ్ యువర్ బెస్ట్ ప్రాక్టీసెస్ లాస్ట్ ఇయర్ దట్ అలౌడ్ యూ టు అచీవ్ దిస్ సక్సెస్. కొన్ని నువ్వు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏం చేసుకుంటూ వచ్చావు, కొన్ని మంచి అలవాట్లు ఏం పాటించుకుంటూ వచ్చావు, సో దట్ దానివల్లనే ఈ సక్సెస్ అనేది 2024లో సాధించాం. అది కూడా ఒకసారి రాసుకోవాలి. మూడో పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఇఫ్ యూ కుడ్ చేంజ్ వన్ థింగ్ అబౌట్ యువర్ పాస్ట్ ఇయర్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ బిజినెస్, వాట్ వుడ్ బి. అంటే ఒకటి నీ 2024లో నువ్వు చేంజ్ చేసుకోవాలని చాలా అనుకున్నావు, అది నువ్వు చేంజ్ చేసుకోకుండా ఇప్పుడు 2025లో కూడా అట్లనే కంటిన్యూ చేస్తున్నావు. సో అలాంటిది ఏంటి, ఆ 2024లో చేంజ్ చేసుకోవాలనుకొని చేంజ్ చేసుకోలేకపోయినావు, అట్లీస్ట్ 2025లోనైనా ఏం చేంజ్ చేసుకుంటావు. కొంతమందికి లేట్గా లేవడం, కొంతమందికి ఫోన్లో గంటలు గంటలు అనేది చాటింగ్ ఆర్ మాట్లాడడం, వాట్ ఎవర్ టైంపాస్ చేయడం, కొంతమందికి రీల్స్ చేయడం, టైంపాస్ రీల్స్. ఓకే, ఇలా కొంతమందికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఉంటుంది, వాటి వల్ల ప్రోగ్రెస్ అనేది కాదు. సో అలాంటిది ఏంటి అని చెప్పేసి కూర్చొని రాసుకోవడం అనేది ఇది థర్డ్ పాయింట్. ఇది అన్నీ కూడా దేంట్లోకి వస్తాయంటే 2024 అనలైజింగ్ అనమాట, మనం ఏం చేసామని. ఓకే, అండ్ దీని తర్వాత ఫోర్త్ పాయింట్ వస్తుంది అనమాట, వాట్ వేర్ టాప్ లెసన్స్ లెర్న్డ్ అండ్ రీఎన్ఫోర్స్ లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ అట్లాంటి నువ్వు ఏం లెసన్స్ నేర్చుకున్నావు ఆ సంవత్సరం. లెసన్స్ అంటే ఎవరెవరి దగ్గర నుంచి నేర్చుకుంటాం. ఎగ్జాంపుల్, ఫస్ట్ లెసన్ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ బాగా నేర్పిస్తారు మీకు మంచిగా. ఓకే, రెండో లెసన్ ఫ్రెండ్స్ పక్క కూర్చున్న వాళ్ళు, లేదంటే రిలేటివ్స్, లేదంటే మీ ఎనిమీస్, జనాల దగ్గర నుంచి నేర్చుకుంటాం లెసన్స్. నేచర్ దగ్గర నుంచి లెసన్స్ నేర్చుకుంటాం మనం. ఓకే, ఏదైనా ప్రాక్టికల్ ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు లెసన్స్ నేర్చుకుంటాం. అట్లా ఏవైతే లెసన్స్ అనేది మనం ఏం నేర్చుకున్నాం అనేది చాలా క్లీన్గా కాన్షియస్తోని మనం చేయాలి. ఎందుకంటే ఈ భూమి పైన కామన్ సెన్స్ అనే సెన్స్ ఎవరికి ఇచ్చాడంటే భగవంతుడు మనుషులకే ఇచ్చాడు. కానీ జర్నీలో పోతున్న ఆ కామన్ సెన్స్ అనే సెన్స్ మర్చిపోతున్నారు ఈరోజు. ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళని మర్చిపోతున్నారు, ఎవరైనా వాళ్ళకి కీడి చేసినా కూడా మర్చిపోతున్నారు, మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతున్నారు. అండ్ చాలామందిని తక్కువ అంచనా చేస్తున్నారు, గ్రాటిట్యూడ్ అనేది చూపిస్తలేరు, ఎవరికి వాల్యూ కూడా ప్రాపర్ చేయట్లేదు. సో అందుకోసమే చాలామంది మన జీవితంలో వచ్చి లెసన్స్ నేర్పించిపోతారు, మళ్ళీ నెక్స్ట్ ఎలా ఎదగాలని చెప్పేసి. కొంతమంది అమ్మాయిలు లైక్ బాధపడుతుంటారు, బ్రేకప్ అయిపోయింది, అతను నన్ను హర్ట్ చేశాడు, మోసం చేశాడు అని చాలా ఏడుస్తుంటారు. టెన్షన్ పడకు, నీ గురించి కూడా చెప్తున్నా. అమ్మాయి అనేది మోసం చేసింది, రోజు రీఛార్జ్ చేయించుకుంది, దాని తర్వాత అన్నీ చేయించుకుంది, మోసం చేసి, అట్లా అబ్బాయిలు కూడా ఏడుస్తారు కొంతమంది. ఎవరన్నా వచ్చి మీకు మోసం చేశారంటే ఫస్ట్ ఏడవద్దు, సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకు
భగవంతుడు అనేది మీకు రియలైజ్ చేశాడు ముందే, బిఫోర్ మ్యారేజే అలా ఒరిజినాలిటీ ఏంటో రియలైజ్ చేశాడు. సో దట్ యూ షుడ్ సెలబ్రేట్ దట్ సక్సెస్. ఎస్ ఆర్ నో? అలా ఆలోచించారు మోసం చేశారని చెప్పేసి దాన్నే పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటారు. సో నెక్స్ట్ డేని వెల్కమ్ అనేది చేయరు. ఓకే, సో ఎప్పుడైతే కొంతమంది మన జీవితంలో వచ్చి కొన్ని మోసాలు చేస్తారో దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ రాబోయే వాళ్ళతోని మీరు ఎలా మంచిగా బతకాలి, ఎలా వాళ్ళని అనలైజ్ చేయాలనేది వీళ్ళు వచ్చి నేర్పించి పోతారు. దాని ద్వారానే మన మెచ్యూరిటీ పెరుగుతుంది అనమాట. సో అట్లా అర్థం చేసుకొని ముంగడికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. దీని రెఫరెన్స్లో ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఒక విలేజ్లో ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాడు. సో ఒక వెహికల్ అనేది బుక్ చేసుకొని డ్రైవర్ నడిపిస్తున్నాడు, ముంగడికి వెళ్తున్నాడు. సో ఒక రివర్ లాంటిది క్రాస్ చేస్తే ఆ విలేజ్ అనేది ఉంటుంది. సో ఆ రివర్ క్రాస్ చేయడానికి అక్కడ బోట్ ఉంది, లేదు అని అంటే ఇంకొక ఆప్షన్ కొన్ని కిలోమీటర్స్ దూరంగా రోడ్ నుంచి వెళ్తే అప్పుడు ఆ విలేజ్ వస్తుంది. కాకపోతే ఈ రివర్ ద్వారా బోట్ ద్వారా క్రాస్ అయితే అతను 30 మినిట్స్లో వెళ్తాడు. అలా తిరిగి వెళ్ళాలి బ్రిడ్జ్ పై నుంచి అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ పడుతుంది. సో అంత టైం అతను లేదు, ఎందుకంటే బిజినెస్ మ్యాన్, టైమ్ ఈజ్ మనీ. సో అతను ఏమి అన్నాడంటే డ్రైవరు, సార్ ఈ బోట్ ఎక్కి మీరు క్రాస్ చేస్తే బాగుంటుంది, మీకు కాకపోతే చిన్న బోట్ సార్ అది, మరి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, కోట్ల టర్న్ ఓవర్ మీరు బిజినెస్ సార్, సరే టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక వ్యక్తి బోట్ మాట్లాడుకున్నాడు. దాని తర్వాత బిజినెస్ మ్యాన్ కూర్చున్నాడు. సో ఆ వ్యక్తి ఎవరైతే బోట్ నడిపిస్తున్నాడో ఈయన బిజినెస్ మ్యాన్ ఎవరు ఆయనకు సంబంధం లేకుండా మంచిగా పాటలు పాడుకుంటూ ఆ బోట్ని అనేది ముందలు తీసుకొని వెళ్తున్నాడు అనమాట. సో ఆ బిజినెస్ మ్యాన్ అనేది డౌట్ వస్తుంది, అరే నేను ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ని, వీళ్ళ విలేజ్లో పెద్ద ఫ్యాక్టరీ అనేది నేను పెడుతున్నాను, ఇతను అసలు నన్ను గుర్తుపడతలేడు. సో ఓ పెద్ద మనిషి, మీ విలేజ్లో ఒక పెద్ద ఫ్యాక్టరీ అనేది వస్తుంది, అది ఎవరు పడుతున్నాడో నీకు తెలుసా? ఫ్యాక్టరీ అంటే ఏంటి సార్, నాకు తెలియదు. ఫ్యాక్టరీ కూడా తెలియదా నీకు? సరే పోనీ, ఇతనికి ఏం తెలియదు, మనం ఎందుకు టైం వేస్ట్ చేయాలి. అలా మళ్ళీ అతను పాటలు పాడుకుంటే బోట్ ముంగడికి తీసుకొని వెళ్తుంటే మళ్ళీ అడిగాడు అనమాట, పెద్ద మనిషి మీ విలేజ్లో న్యూస్ పేపర్ అనేది వస్తుంటుంది కదా, దాంట్లో ఫ్రంట్ పేజ్లో ఒక పెద్ద వ్యక్తి ఫోటో అనేది పడ్డది, ఎవరైతే మీ విలేజ్లో పెద్ద ఫ్యాక్టరీ పెడుతున్నారో. సో న్యూస్ పేపర్ పొద్దున చూసావా? న్యూస్ పేపర్ ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. అరే న్యూస్ పేపర్ కూడా తెలియదు నీకు? సరిపోని. మళ్ళీ అతను పాటలు పాడుకుంటూ బోట్ అనేది డ్రైవ్ చేస్తుంటాడు. పెద్ద మనిషి, హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి, అట్లాంటిది మీ దగ్గర ఫ్యాక్టరీస్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేది కట్టబోతున్నాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, తెలుసా నీకు? ఆ స్టేటు హైదరాబాదు ప్లస్ ఇంకా ఎట్లుంటుంది ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా నాకు తెలియదు, నా బతుకు మొత్తం విలేజ్లోనే పోయింది, నీకేం తెలియదు, నువ్వు వేస్ట్. అట్లనే కొంచెం ముందరికి వెళ్తుంటే వాటర్ ప్రవాహం అనేది చాలా పెరిగి ఆ బోట్ అనేది ఇంకా మునిగిపోవడానికి ఛాన్సెస్ వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు ఇంకా బిజినెస్ మ్యాన్ చాలా టెన్షన్ పడుతున్నాడు, కోట్ల టర్న్ ఓవర్ ఉంది, ఇప్పుడు నేను వాటర్లో కొట్టుకొని పోయి చచ్చిపోతే మరి ఎట్లా? ఓ పెద్ద మనిషి, కొంచెం దయచేసి నన్ను కాపాడుతావా ప్లీజ్, ప్లీజ్ కొంచెం కాపాడు, నువ్వు నాకు కాపాడితే నీకు చాలా చేస్తాను నేను, మీరు అస్సలు టెన్షన్ పడకండి, నేను కాపాడుతా, పక్కా కాపాడుతావు కదా, 100% కదా? సార్ నాకు ఫ్యాక్టరీ ఎట్లుంటుందో తెలియదు, న్యూస్ పేపర్ ఎట్లుంటుందో తెలియదు, హైదరాబాద్ సిటీ ఎట్లుంటుందో తెలియదు, కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడడం మాత్రం నాకు తెలుసు సార్, ఖచ్చితంగా మీకు కాపాడతా, నన్ను గట్టిగా పట్టుకోండి, మీకు నేను ఈ ఒడ్డు క్రాస్ చేస్తానని క్రాస్ చేశాడు. అప్పుడు క్రాస్ చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారో చాలా రియలైజ్ అయ్యాడనమాట. రియలైజ్ అయ్యి ఏమన్నాడంటే, నిజంగా లైఫ్లో ఇంకెప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనీయద్దు, ఎందుకంటే ఎవరి దగ్గర ఎంత టాలెంట్ ఉంటుంది అనేది తెలియదు. ఎందుకంటే ఈరోజు నా దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా సో ఈ పర్సన్ అనేది నన్ను కాపాడలేకపోతే అవన్నీ కూడా కోట్లు వాటర్లో పోసినట్టు అయిపోతాయి. సో అందుకోసం ఈ రోజు నుంచి నేను ఒక కమిట్మెంట్ తీసుకుంటున్నా, నా లైఫ్లో ఇంకెవరిని నేను తక్కువ అంచనేయను, చిన్న చూపుతో చూసి నేను వాళ్ళతోని మాట్లాడానని చెప్పేసి కమిట్మెంట్ తీసుకున్నాను. అలానే మన లైఫ్లో కూడా ఈ 2024లో దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఎవరైతే వచ్చి మనం రియలైజ్ చేశారో, లేదంటే దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ మనల్ని కించపరిచారో, క్రిటిసైజ్ చేశారో, తక్కువ అంచనేశారో, లేదంటే ఇంకా కొంతమంది మనకు హెల్ప్ చేశారో, ఎవరిని కూడా మనం లైట్గా అనేది లైఫ్లో అనేది తీసుకోదు. ఓకే, ఇది కొంచెం ముందరికి వెళ్తలేదు చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే బిగ్ గోల్. అంటే ఈ 2025లో అట్లాంటిది ఒక పెద్ద గోల్ పెట్టుకోవాలి. మీకు వీలైతే రాసుకోండి. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ గోల్. వన్ ఈస్ రియాక్షన్ గోల్. రియాక్షన్ గోల్ అని అంటే ఎదుటి వాళ్ళకి ప్రూవ్ చేయడం కోసం మనం పెట్టుకుంటాం. నువ్వు నన్ను అట్లా అన్నావు కదా, నీకు చెప్తాను సంగతి తింటూ, ఇది రియాక్షన్ గోల్. ఇది రెండోది వచ్చేసి ఏంటంటే లిమిటేషన్ గోల్. లిమిటేషన్ గోల్ ఏంటంటే పాస్ట్కి ప్రజెంట్కి డిస్కనెక్ట్ అయ్యి ఫ్యూచర్కి కనెక్ట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ లిమిటేషన్ గోల్. ఓకే, సో లిమిటేషన్ గోల్ ఏంటంటే నిన్నటిని బేస్ చేసుకొని ఈ రోజుని బేస్ చేసుకొని రేపటి గోల్ అనేది సెట్ చేసుకుంటారు, అది లిమిటేషన్ గోల్. ఓకే, అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను నిన్న ఒక 5 కిలోమీటర్స్ నడిచాను, ఈరోజు 6 కిలోమీటర్స్ నడిచాను, రేపు 7 కిలోమీటర్స్ నడుస్తాను.
లాస్ట్ మంత్ నేను ఒక 10,000 రూపాయలు ఎర్న్ చేశాను, ఈ మంత్ నేను 12,000 రూపాయలు ఎర్న్ చేశాను, రేపు నేను 13,000 రూపాయలు ఎర్న్ చేస్తాను. అంటే నిన్నటిని బేస్ చేసుకొని ఈ రోజుని బేస్ చేసుకొని రేపటి గోల్ అనేది డిసైడ్ చేస్తారు. అది లిమిటేషన్ గోల్. మన ఇండియాలో ఆల్మోస్ట్ 80% జనాలు లిమిటేషన్ గోల్ అనేది పెట్టుకుంటారు. అండ్ ఈ లిమిటేషన్ గోల్ ఎవరైతే పెట్టుకుంటారో కంఫర్ట్ జోన్లో ఉండి పెట్టుకుంటారు, ఎందుకంటే కంఫర్ట్ జోన్లోనే లైఫ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సో రియాక్షన్ గోల్, లిమిటేషన్ గోల్ ద్వారా మన జీవితాలు మారవు, మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళ జీవితాలు కూడా మారవు. సో మనం ఆస్పిరేషన్ గోల్ పెట్టుకోవాలి. సో అందరు రైట్ హ్యాండ్ చూపెట్టండి దయచేసి, రైట్ హ్యాండ్ చూపెట్టండి, పక్కన వాళ్ళది కాదు మీది. హార్ట్ పైన పెట్టుకోండి దయచేసి ప్లీజ్. ఓకే, నేను చెప్పింది రిపీట్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడున్నాము ఇంపార్టెంట్ కాదు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అది ఇంపార్టెంట్. వెరీ గుడ్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హైఫై అండి, ఇట్లా మంచి వాళ్ళకి హైఫై అండి ఇట్లా. వెరీ గుడ్. ఇక్కడ కాదు ఇలా. ఓకే, సో నా అంటే ఆస్పిరేషన్ గోల్ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడున్నాను ఇంపార్టెంట్ కాదు, ఎక్కడికి వెళ్ళాలో ఇంపార్టెంట్. ఒకప్పుడు టీలు అమ్ముకుంటుండే ఇంపార్టెంట్ కాదు, కానీ ఏదో ఒక రోజు దేశానికి నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, రెండోసారి అయ్యాడు మోడీ గారు, ఇంపార్టెంట్. ఒకప్పుడు నేను టీసీ కండక్టర్ లాగా జాబ్ చేస్తుంటే ఇంపార్టెంట్ కాదు, కానీ ఏదో ఒక రోజు ఇండియాకి క్యాప్టెన్ కావాలి ధోని, అది ఇంపార్టెంట్. సో ఎక్కడి నుంచి వచ్చాము ఇంపార్టెంట్ కాదు, ఎక్కడికి వెళ్ళాలో ఇంపార్టెంట్, అది ఆస్పిరేషన్ గోల్. సో అట్లాంటి ఆస్పిరేషన్ గోల్ మనం పెట్టుకోవాలన్నమాట. అందుకోసం దాన్ని పెద్దగా పెట్టుకోమని చెప్తున్నాం. సెట్ టార్గెట్స్ దట్ ఆర్ బిగ్గర్ దెన్ వాట్ యు బిలీవ్ యూ కెన్ అచీవ్. నువ్వు నమ్మేదానికన్నా పెద్దగా నీ స్థాయికి మించి అనేది నువ్వు గోల్ అనేది పెట్టాలి. అండ్ రెండో పాయింట్ ఏంటంటే టేక్ యాక్షన్ దట్ ఆర్ బిగ్గర్ దెన్ వాట్ యు బిలీవ్ ఆర్ నెసెసరీ టు అచీవ్ యువర్ గోల్స్. ఆ గోల్ పెద్దగా పెట్టుకున్నట్టు కాదు, దానికి మించి నువ్వు యాక్షన్స్ తీసుకోవాలి. ఆల్వేస్ డిమాండ్ మోర్ ఫార్ములా అప్లై చేయాలి. అందరూ చెప్పండి ఏంటది, డిమాండ్ మోర్. చెప్పడానికి కూడా మోర్ అనాలి. కమాన్, డిమాండ్ మోర్ అనండి. నా వాట్ ఈస్ డిమాండ్ మోర్ అని అంటే మీకు ఒక క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పండి. డాక్టర్ చెప్పాడు డైలీ ఒక 5 కిలోమీటర్స్ జాగింగ్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు మీరు లేచి జాగింగ్ అనేది 5 కిలోమీటర్స్ అనేది చేస్తున్నారు. సో స్టార్టింగ్ 1 కిలోమీటర్ మీకు ఎనర్జీ ఇస్తుందా, ఎండింగ్ 1 కిలోమీటర్ ఎనర్జీ ఇస్తుందా? ఎంతమంది ఎండింగ్ అంటున్నారు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఎంతమంది స్టార్టింగ్ అంటున్నారు చేతులు ఎత్తండి. ఇద్దరు రాంగి. స్టార్టింగ్ 1 కిలోమీటర్ ఎనర్జీ ఇస్తుందా నాకు తెలియదు, ఎండింగ్ 1 కిలోమీటర్ ఎనర్జీ ఇస్తుందా నాకు తెలియదు. 5 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎక్స్ట్రా 1 కిలోమీటర్ పరిగెత్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఎనర్జీ ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డిమాండ్ మోర్. మనం చేసిందే చేసినట్టు కాకుండా అంతకు మించి మనం పుష్ చేసుకొని చేయడమే డిమాండ్ మోర్. సో ఆల్వేస్ మిమ్మల్ని మీరు డిమాండ్ మోర్ అనే ఫార్ములాని యూజ్ చేసి పుష్ చేసుకోవాలి. కొంతమంది డిమాండ్ మోర్ పుష్ చేసుకురాలి సాపాటు, కొంతమంది డిమాండ్ మోర్ పుష్ చేసుకుంటారు. ఆకలి అవుతున్నా కూడా ఆకలిని చంపుకొని ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఎందుకనంటే నాకు ఆకలి ఇంపార్టెంట్ కాదు, సక్సెస్ ఆకలి నాకు ఇంపార్టెంట్, చంపుకొని కూర్చున్నారు. అది డిమాండ్ మోర్. ఇది ఇక్కడనే కాదు, జీవితంలో ప్రతి ప్లేస్లో ఇది అప్లై అవుతుంది. ప్రతి దగ్గర మీకు ఛాన్స్ దొరికినప్పుడల్లా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి. నేను ఇంకెక్కువ చేస్తా. జిమ్లోకి వెళ్ళిన తర్వాత కోచ్ చెప్పాడు కమాన్ ఒక 20 పుషప్స్ చేయండి. మిమ్మల్ని మీరు డిమాండ్ మోర్ చేయాలి, ఇంకొక 5 పుషప్స్ అట్లా. సో చదువుకోవడానికి 1 గంట కూర్చుంటారు, మిమ్మల్ని మీరు డిమాండ్ మోర్ అనేది పుష్ చేయాలి, ఇంకొక 2 గంటలు నేను కూర్చుకుంటాను. ఎవరో వచ్చి మోటివేట్ చేస్తే మోటివేషన్ అయితే అది టెంపరీ. మిమ్మల్ని మీరు లోపల నుంచి డిమాండ్ మోర్ అనే ఫామ్లో యూజ్ చేసి మోటివేట్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం మనం హనుమంతుడు అతను చాలా డిమాండ్ మోర్ అనేది చేశాడు కాబట్టే లంకని క్రాస్ చేసి ఆల్మోస్ట్ సీతామాత అనేది జాడ్ అనేది కనిపెట్టాడు. ఇవన్నీ కూడా కారణం అతను డిమాండ్ మోర్ అనేది యూజ్ చేశాడు. ఎస్ ఆర్ నో? అండ్ అంతకు మించి అతనికి ఒక కోచ్ కూడా వచ్చి చెప్పాడు అతని లోపల ఉన్న టాలెంట్, అతను ఉన్న పొటెన్షియల్ ఏంటో. అప్పుడు దాన్ని నమ్మి ఉరికిండు అతను. సో మనం కూడా ఈ జర్నీలో ఎంత పెద్ద అయితే గోల్ పెట్టుకుంటామో, ఎంత ఇట్లా డిమాండ్ మోర్ అంటామో, దాని తగ్గట్టు ఒక మంచి కోచ్ గురువుని అనేది మనం పెట్టుకోవాలి. ఒకప్పుడు ఎలా ఉండే అంటే చాలామంది స్టూడెంట్స్ కలిసి ఒక మంచి గురువుని ఎత్తుకేవారు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే చాలామంది గురువులు కలిసి ఒక మంచి స్టూడెంట్ని ఎత్తుకుతున్నారు. కమర్షియల్ అయిపోయింది చాలా. ఓకే, సో ఏదన్నా ఎవరైనా గురువు వచ్చి చెప్పడానికి ట్రై చేశారు అనుకోండి, నీకేం లాభం అని అంటారు. నీకెందుకు, మా డాడీకి లేనప్పుడు నీకెందుకు, ఇలా చాలామంది అంటున్నారు. సో అట్లా చేయకుండా గురువులకి సరెండర్ అనేది కండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాట్ ఇఫ్ ఐ డోంట్ హిట్ ద బిగ్ గోల్, అట్లీస్ట్ యూ విల్ బి ద హైడింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అరే నేను పెద్ద గోల్ పెట్టుకోమన్నారు, నేను పెద్ద గోల్ పెట్టుకున్నాను, కానీ ఆ పెద్ద గోల్ చేరుకోకపోతే ఏంటి? మీరు పెద్ద గోల్ పెట్టుకోమన్నాను, పెద్ద గోల్ మీరు పెట్టుకున్నారు, చేరుకోకపోతే అట్లీస్ట్ ఆ డైరెక్షన్లో అయితే ఉన్నారు కదా. ఒకవేళ పెద్ద గోలే పెట్టుకోకపోతే జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎస్ ఆర్ నో? ఆకాశానికి చేరుకోవాలని గోల్ పెట్టుకుంటే అట్లీస్ట్ స్టార్స్ వరకు అనే చేరుకుంటారు. అసలు ఆకాశానికే చేరుకోవాలనే గోలే లేకపోతే భూమిపైనే జీవితం మిగిలిపోతుంది. ఓకే, సో
ఫస్ట్ పాయింట్ వచ్చేసింది అంటే పెద్ద గోల్ పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసింది అంటే వై డూ యూ వాంట్ టు అచీవ్ దీస్ గోల్స్ అనేది క్లియర్గా దానిపైన కూడా ఉండాలి. రీజన్స్ కమ్ ఫస్ట్, రిజల్ట్స్ కమ్ సెకండ్. ఎప్పుడే కానీ మనం ఎందుకు అచీవ్ చేయాలని రీజన్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఆటోమేటిక్ దాని వెనకాల పరిగెత్తు కూడా వస్తుంది. ఈరోజు హైదరాబాద్ నుంచి నేను తిరుపతికి అనేది వచ్చాను. తిరుపతికి వచ్చి మిమ్మల్ని అడ్రస్ చేయాలనేది నా గోల్. ఓకే, అండ్ ఈ గోల్కి నేను ఎందుకు పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వచ్చానంటే నా వై రీజన్, అరే ఇంతమందికి నేను ప్రోగ్రామ్ అనేది తీస్తున్నాను, ఇందులో నుంచి నలుగురు మారిన నా జన్మ ధన్యమే. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఈ భూమిపై నుంచి ₹1 తీసుకోవం, చనిపోయిన తర్వాత ఆ శ్మశానం వరకు మనం మోసుకుపెడితే ఆ నలుగురు మారిన చాలు ఈ జన్మకి అనే ఒక వై రీజన్ పర్పస్తోనే ఇక్కడికి వచ్చాను. ఈరోజు మల్టిపుల్ బిజినెస్ చేస్తున్నాం బై గాడ్ గ్రేస్, మీ గ్రేస్ ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తున్నాం. అయినా కూడా అవసరం లేదు, బట్ అయినా కూడా రావడానికి ఎందుకంటే నాకు ఎవరో ఒకప్పుడు వచ్చి మోటివేట్ చేశారు, అందుకోసం ఈరోజు వచ్చి మీ ముందర మాట్లాడుతున్నాను నేను. అలానే నా మాటల ద్వారా ఇక్కడ నుంచి నలుగురు మోటివేట్ అయినా కూడా వాళ్ళు కొన్ని వేలాది మందికి ఒక ఇన్స్పిరేషన్ అవుతారు. సో దట్స్ వై ఆ వై రీజన్ అనేది లోపల పెట్టుకొని వచ్చాను. సో అంతేగాని ఇప్పుడు కూడా నేను చెప్తుంటే బాగా చెప్పినవుతి అని కొంతమంది మనసులో అనుకోవచ్చు. నెగిటివ్ యాటిట్యూడ్ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అట్లున్నాయి, కొన్ని మూవీస్ అట్లే వస్తున్నాం, కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ అట్లున్నారు. నెగిటివ్ యాటిట్యూడ్ చాలా బీభత్సంగా ఇట్లా ఎక్కువైపోయింది. కానీ ఈ నెగిటివ్ యాటిట్యూడ్ వల్ల మన లైఫ్ ఎంత డ్యామేజ్ అవుతుందని అర్థమైతలేదు. ఒక బిల్డింగ్ ఉంది, అద్దాల మేడ అనమాట. సో దాని లోపలికి బై మిస్టేక్ ఒక డాగ్ పోయింది, ఎక్కడ చూసినా గ్లాసెస్ కనిపిస్తున్నాయి అనమాట. సో అదేమనుకుంటుందనంటే అరే నాతో పాటు ఇంకొక 10 డాగ్లు వచ్చినాయని అనుకుంటుంది అది, కానీ ఆ దాని షాడోనే కనిపిస్తుంది అక్కడ ఎక్కడ చూసినా కూడా. సో అది ముంగడికి వెళ్తే ఆ డాగులు కూడా ముంగడికి వస్తున్నాయి, అది ఇట్లా అంటే ఆ డాగులు కూడా ఇట్లా అంటున్నాయి, అది అని అనుకుంటుంది, కానీ దాని షాడో అది. ఓకే, ఇక అది అద్దంకి వెళ్ళి గట్టిగా డాష్ ఇచ్చింది దాన్ని కొడదామని చెప్పేసి, దానికే దెబ్బ తాకింది, అది చచ్చిపోయింది. ఓకే, సో ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామనంటే మన నెగిటివ్ థాట్స్తోనే మనమే పొద్దున్న దాకా అనేది గొడవ పడుతున్నాం అనమాట. చూడండి, స్ప్రెడ్ నెగిటివిటీ అనే యాక్షన్స్ మీ లోపల ఉన్నాయనుకోండి, రిజల్ట్స్ కూడా నెగిటివిటీ. ఒకవేళ లో క్వాలిటీ పీపుల్ చూస్ చేసుకున్నాను అనుకోండి యాక్షన్స్ ద్వారా, అప్పుడు మీరు చీట్ చేయడం పడుతుంది అనమాట. ఒకవేళ పూర్ బిహేవియర్ ఉందనుకోండి, దాని తర్వాత గెట్ సమ్ ట్రీట్మెంట్ అలానే మీకు జరుగుతుంది. ఒకవేళ లో క్వాలిటీ బుక్స్ చదివారనుకోండి, లో క్వాలిటీ థాట్స్ అనేది వస్తాయి అనమాట. ఓకే, డిజైన్ యువర్ లైఫ్ త్రూ యాక్షన్స్, చాయిసెస్ ద్వారా. ఓకే, సో చేంజ్ యువర్ చాయిసెస్, చేంజ్ యువర్ కంపెనీ, చేంజ్ యువర్ యాక్షన్స్ అండ్ చేంజ్ యువర్ థాట్స్. ఒకవేళ మీ చాయిసెస్ అనేది కంపెనీ సరౌండింగ్ పీపుల్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ యాక్షన్స్ చేంజ్ అయితే మీ థాట్స్ అనేది చేంజ్ అవుతాయి. మొహమ్మద్ అలీ ద గ్రేట్ బాక్సర్ ఏమంటున్నాడంటే డైలీ మిర్రర్ ముందరికి వెళ్ళేసేసి ఐఎమ్ ద గ్రేటెస్ట్, ఐ సెట్ దట్ ఈవెన్ బిఫోర్ ఐ నో వాస్. అంటే డైలీ మిర్రర్ ముందరికి వెళ్ళేసి అతను బాక్సర్ కాకముందే ప్రతిసారి అఫర్మేషన్స్ ఇచ్చేటోడు అనమాట, నేను బాక్సర్ అండ్ రియాలిటీలోకి అయ్యాడు. ఈ మైండ్కి నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు అనవసరం, నువ్వు ఒక్కసారి ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తావో తదాస్తు అనే రియాలిటీలో కన్వర్ట్ చేసి పెడుతుంది. దానికి ఎగ్జాంపుల్గా ఒక స్మాల్ డెమో కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఎవరైనా ఒక అబ్బాయి అండ్ ఇంకొక అమ్మాయి స్టేజ్ పైనకి ఫాస్ట్గా ఉరికి రావాలి. వెరీ గుడ్, 1%. అమ్మాయి ఫాస్ట్ ఉరికి వస్తారు జనరల్గా. వాట్ హ్యాపెన్? యూ వాంట్ కుంకుమ టు కీప్, బొట్టు కావాలి. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. ఇదేం క్లాప్స్ కొట్టడం, కనీసం అదే నాకు బాగా కొట్టాలి. ఓకే ఓకే, స్టాండ్ హియర్. వాట్స్ యువర్ నేమ్? సి చిద్విలాసా సార్. ఓకే, సో ఓకే, క్యాచ్ దిస్ లైక్ దిస్, ఇట్లానే స్ట్రేట్గా ఇట్లా లైక్ దిస్. ఓకే, ఇక్కడ ఒక్కొక్క హ్యాండ్తో ఇక్కడ ఒకటి. వెరీ గుడ్, మీరు కూడా ఇలా పట్టుకోండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో నా మైండ్ ఎంత పవర్ఫుల్ అనేది మీకు ఒక శాంపుల్ ఇక్కడ వీళ్ళ ద్వారా నేను చూపిస్తున్నాను. వాట్స్ యువర్ నేమ్? సబిత. గుడ్, మీది? చిద్విలాస. సబిత, డోంట్ చీటా, ఇద్దరు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఫాలో కావాలి. కళ్ళు మూసుకోండి. ఓకే, కళ్ళు అసలు తెరవద్దు. మీ మైండ్లో ఇప్పటి వరకు కొన్ని పనులు మీరు అనుకుంటున్నారో కానీ చేయలేకపోతున్నారు. సో ఆ పనులు ఏవైతే అనుకుంటున్నారో చేయలేకపోతున్నారో అవి ఒకసారి మీరు విజువలైజ్ చేసుకోండి. అండ్ 3 సార్లు మనసులని ఐ కాంట్ డూ ఇట్ అనండి. ఓకే, 3 సార్లు. ఓకే, గుడ్. ఓపెన్ యువర్ ఐస్. ఓకే, కళ్ళు తెరవండి. తెలుసా? ఐ కాంట్ డూ ఇట్. ఓకే, సో ఐ కాంట్ డూ ఇట్ అని రాశాను ఇక్కడ కూడా. ఓకే, గట్టిగా పట్టుకోమ్మా. ఓకే, ఐ కాంట్ డూ ఇట్. సో ఇలా పట్టుకోండి పైన. వెరీ గుడ్, మీరు కూడా ఇలా కళ్ళు మూసుకోండి. 3 సార్లు గట్టిగా ఐ కాంట్ డూ ఇట్ అని చింపండి. వెరీ గుడ్, చింపు. వెరీ గుడ్, చింప్.
యూ కెన్ డూ ఇట్. వెయిట్ 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 వెయిట్, ఒలింపిక్స్ అమ్మమ్మ చాలా కోపం ఉన్నట్టుంది. ఓకే ఓకే వెయిట్, ఓకే వెయిట్ 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 అయితే లేదు కదా, ఓకే వెయిట్. ఓకే నా ఇలా పట్టుకో, ఒక్క నిమిషం ఆగు, ఇలా పట్టుకోమ్మా. ఓకే కళ్ళు మూసుకోండి. ఇందాక ఏవైతే పళ్ళు అనుకున్నారో ఇప్పుడు ఆ పళ్ళు అవుతున్నాయి మీకు, అండ్ మీరు 100% కాన్ఫిడెన్స్తోనే అవి చేస్తున్నారు. ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్ నేను చెప్పినాకనే ఇప్పుడు ఏం టేర్ చేయొద్దు, ఆగండి. సో నేను ఇక్కడ ఐ కెన్ డూ ఇట్. ఓకే వెయిట్, కళ్ళు మూసుకోండి అలానే. ఐ కెన్ డూ ఇట్. ఓకే కొంచెం దూరం పెట్టండి చేతు, ఇక్కడ అండ్ ఇక్కడ, వెరీ గుడ్, దూరం. ఓకే కళ్ళు మూసుకొని ఇప్పుడు 3 సార్లు గట్టిగా బయటికి ఐ కెన్ డూ ఇట్ అని టేర్ చేయండి. డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్, టేర్ ఇట్, టేర్ చింపండి. మనసులో గట్టిగా ఐ కెన్ డూ ఇట్ అని అమ్మాయిల కన్నా ఎక్కువ అనుకోవాలి. ఇగో ఇట్లా లైక్ దిస్, పేపర్ ఇంపడం. వెరీ గుడ్, క్లాప్స్, దే డిడ్ ఇట్. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టండి వీళ్ళకి. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఇక్కడనే శాంపుల్ చూపించిన మైండ్కి ఏదైతే అఫర్మేషన్స్ ఇస్తామో అదే రియాలిటీలో కన్వర్ట్ చేసి పెడుతుంది. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉంటారు, నేను బక్కగా ఉన్నా, నల్లగా ఉన్నా, పింపుల్ వచ్చింది, ఎవరు నన్ను చూడట్లేదు, అట్లనే అవుతుంది మొత్తం తదాస్తు అని. ఇంకా కొంతమంది నేను కూడా లావుగున్నా, లేదంటే నేను బ్లాక్ ఉన్నా, లేదంటే ఎవరు నన్ను నా ఫ్రెండ్స్ నాతో మాట్లాడతలేరు, ఇలా మైండ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే అలానే తదాస్తు. సో మీ జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎండ్ అవుట్కమ్ మీ జీవితంలో ఏదైతే కావాలనుకుంటారో దాన్నే పదే 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 ఆల్వేస్ మైండ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ రావాలి. అప్పుడు నేచర్ కూడా దాన్ని రియాలిటీలోకి కన్వర్ట్ చేసి మీకు సపోర్ట్ చేసి పెడుతుంది. ఇది పక్కా, అది నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను. ఇందాక డెమాన్స్ట్రేషన్ కూడా మీకు చేపించాను. సో ఆల్వేస్ ఇక్కడ నుంచి మీ జీవితంలో ఏదైతే కావాలనుకుంటారో అఫర్మేషన్స్ అనేది ఇవ్వాలి. ఓకేనా చెప్పండి. ఓకే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ యాక్షన్, వరల్డ్ ఈజ్ చీటర్ అనుకోండి, ఆల్వేస్ మిమ్మల్ని చీట్ చేస్తారు. నాకు ఎవరు హెల్ప్ చేయరని అనుకున్నారనుకోండి, ఆల్వేస్ మీకు ఎవరు హెల్ప్ చేయరు. ఒకవేళ వరల్డ్ ఈజ్ సెల్ఫిష్ అనుకున్నారనుకోండి, ఆల్వేస్ సెల్ఫిష్ పీపుల్ అనేది మీకు కలుస్తారు. సో ఎవ్రీథింగ్ విల్ చేంజ్ వెన్ యూ విల్ చేంజ్ యువర్ థాట్స్, యూ విల్ చేంజ్ యువర్ లెన్స్ అండ్ యూ విల్ చేంజ్ యువర్ మిర్రర్. అప్పుడు అంతా కూడా చేంజ్ అయిపోతుంది. ఒక రాజు చెప్పిండు అనమాట, అంటే ఒక గురూజీకి రాజు చెప్పిండు, అరే నువ్వు కొద్ది రోజుల్లో చచ్చిపోబోతున్నావు, మరి ఉపాయం లేదా? ఉపాయం ఉంది, నీ ఇల్లు, నీ వస్తువులు, నీ డ్రెస్సు ప్రతిదీ కూడా గ్రీన్ కలర్ ఉండేటట్టు చూసుకో. ఎంతైతే నువ్వు గ్రీన్ కలర్ చూస్తావో ఎక్కువ రోజులు బతికే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ రాజు ఏం చేసిండంటే అంత స్టాఫ్ని పిలిచేసి కర్టన్స్, బెడ్రూమ్, ఎవ్రీథింగ్, డ్రెస్సు లోపలిది కూడా అన్నీ కూడా గ్రీన్ చేపించేసిండు అనమాట. సో ఎక్కడ చూడండి గ్రీన్ 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 అనేది కనిపిస్తుంది. తర్వాత ఒక 2 నెలల తర్వాత ఆ గురూజీ వచ్చాడు, అరే మొత్తం గ్రీన్ గ్రీన్ కూడా చేసేసినావు. అవును, మీరు ఎక్కడ కూడా గ్రీన్ చూడాలన్నారు కదా, అందుకోసం గ్రీన్ చేసేసిన. ఎక్కడ చూడు గ్రీన్ చూడాలన్నా కదా, దానికి నువ్వు గ్రీన్ స్పెక్స్ పెట్టుకుంటే అన్ని గ్రీన్గానే కనిపిస్తున్నాయి కదా, ఇన్నిగానం ఎందుకు చేంజ్ చేసినావు అని అన్నాడు. అట్లా లెన్స్ చేంజ్ చేస్తే అంత బాగుంటుంది. ఆ లెన్స్ చేంజ్ చేయకనే అన్నీ కూడా నెగిటివ్ అనేది మనకు కనిపిస్తున్నాయి. ఓకే సో ఇప్పుడు మనం 5 పాయింట్స్లో 2 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అందరు రిపీట్ చేయండి, ఏంటది? అనలైజింగ్ 2024. అండ్ సెకండ్ పాయింట్ రిపీట్ చేయండి, బిగ్ గోల్ ఫర్ 2025 అనేది పెట్టుకోవాలి. అండ్ నా ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి ప్లానింగ్. గోల్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు, ప్లాన్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది గోల్ పెట్టుకుంటారు కానీ ప్లాన్లో ఫెయిల్ అవుతున్నారు అనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అంటే వాట్స్ ఇన్ యువర్ వే ఆర్ కుడ్ ప్రివెంట్ యూ ఫ్రమ్ అచీవింగ్ యువర్ గోల్. ఈ గోల్ పెట్టుకునే ప్రాసెస్లో నువ్వు ఏం అనేది ప్లాన్ అనేది చేస్తావు అనమాట. ఓకే సో సెకండ్ పాయింట్ వచ్చేసి విచ్ హ్యాబిట్స్ యూ నీడ్ టు ఇన్కాపరేట్ టు అచీవ్ దీస్ గోల్స్. అంటే అట్లాంటి అలవాట్లు నువ్వు ఏవనేది మార్చుకుంటావు సో దట్ ఆ గోల్ అనేది నువ్వు అచీవ్ చేస్తావు. ప్లానింగ్లో పార్ట్ ఇది. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, సారీ, లిస్ట్ డౌన్ ఆల్ ద టాస్క్ అండ్ సబ్ గోల్స్ ఫర్ కమింగ్ 6 months. నెక్స్ట్ రాబోయే 6 monthsకి నువ్వు ఏమేమి గోల్స్ అనేది చేస్తావు అనేది దాని సబ్ టాప్స్ అనేది డివైడ్ చేయి. అండ్ ద 3 పాయింట్స్ అనేది ప్లానింగ్ కిందికి వస్తాయి అనమాట. ఈ ప్లానింగ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో మళ్ళీ ఒకసారి చెప్పండి, ఫస్ట్ పాయింట్ ఏంటి? అనలైజింగ్ 2024. సెకండ్ పాయింట్ చెప్పండి, మైండ్లో ఫీడ్ అయితే చెప్పండి, ఎస్ బిగ్ గోల్ ఫర్ 2025. అండ్ థర్డ్ వన్ ఏంటి? ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైతే గోల్కి ప్లానింగ్ చేస్తామో 100% సక్సెస్ అవుతాం. ఎప్పుడైతే మనం గోల్కి ప్లాన్ ఫెయిల్ చేస్తామో గోల్ 100% ఫ్లాప్ అవుతుంది. ఓకే సో నా ఫోర్త్ పాయింట్, అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్.
మీ మార్కెట్లో మీ వాల్యూ పెరగాలన్నా ఇంకేది జరగాలన్నా మిమ్మల్ని మీరు ఆల్వేస్ అప్గ్రేడ్ అనేది చేసుకుంటూ ఉండాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఒక ఫాదర్ అనేది crores of rupees అనేది సంపాదించాడు. ఫైనల్గా